హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ నేను పాడేరులో అయితే ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వచ్చాను. ఈరోజు సండే, సో చాలా రోజులు అయింది మేము ఫ్రెండ్స్ అయితే కలిసి. సో అవుట్డోర్ కుకింగ్ అయితే చేసుకోవడం కోసం అయితే వచ్చాము. చూడండి, లొకేషన్ చూపిస్తాను. చూడండి, లొకేషన్ అయితే ఇదన్నమాట. మేము పాడేరు నుంచి ఒక 2 అవర్స్ అరకు వైపు ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మేము రైట్ సైడ్ అయితే టర్న్ తీసుకున్నాము. సో ఇలాగైతే వచ్చామన్నమాట. సో ఇలా వస్తే ఇక్కడైతే మంచి ప్లేస్ అయితే ఉంది. పనస చెట్లు, చాలా చెట్లు అయితే ఉన్నాయి. అండ్ మంచి వ్యూ అయితే కూడా ఉంది. మామిడి చెట్టు, పనస చెట్టు, అండ్ చూసారా చెట్లు, నీలగిరి చెట్లు, సర్విడి చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ వంట వండుకోవడానికి కూడా బాగుంది. సో అవుట్డోర్ కుకింగ్ అయితే చేసుకుంటున్నాము. చూడండి, మా బావ కూడా అయితే చేస్తున్నాడు. చూడండి చుట్టూ అండా బుర్జీ అయితే అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాం. చూడండి, పక్కనే కరివేపాకు చెట్టు చాలా ఉన్నాయి ఫ్రెష్గా. మా బావగారికి ఇది పన్నీర్ కర్రీ. ఇది సెటప్. ఇంకో ఇద్దరు వాటర్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అలాగా చూడండి లొకేషన్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇది టొబాకో. పన్నీర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాం. మా బావగాడు రైతా రెడీ చేస్తున్నాడు. ఇదిగో చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ పెడుతున్నాం. ఇదిగా మా వాళ్ళు వచ్చారు. వాటర్ బాటిల్స్, థమ్స్ అప్ తీసుకొచ్చారు. దమ్ బిర్యానీ కోసం రైస్ అయితే రెడీ అవుతుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దమ్ పెట్టాం. దమ్ బిర్యానీ వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు. ఇదెవరు చేశారు? యాక్చువల్ పన్నీర్ ఆయిల్లో ఫ్రై చేస్తారా? ఫ్రై చేసేస్తే బాగుండేది. మనకి అంత ఎక్కడ తెచ్చో అంత తీసుకురాలేదు. పన్నీర్లో ఇది ఎక్కువైంది మసాలా. అదే అన్నారా, వేడి దాని మీద బాగుంది. కారం. లంచ్ అయితే అయిపోయింది. ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. మా బావగాడు కారు తీసుకొచ్చాడు. అసలు ఇంకా ఆగట్లేదు అనమాట ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి. అదే నేనేమన్నా జస్ట్ ఒక్క చచ్చిపోయినంత తప్ప అంత బాగానే జస్ట్ ఏమంటారు అంతే చచ్చిపోతే అలాగేసి వెళ్ళిపోతాం. అప్పుడు అంత స్పీడ్ ఎందుకు? అసలు ఆగట్లేదు, మెల్లిగెళ్ళు. అసలు అరకులో క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. ఏ సీజన్ వచ్చినా సరే అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కలాగా బ్యూటిఫుల్గా ఉంటుంది అరకు అయితే. మా బావగాడు కారు తీసుకురావడం కాదు కానీ మమ్మల్ని అయితే దొబ్బేస్తున్నాడు మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు. అరే అక్కడ చూసుకోరే, హార్న్ కొట్టు ఇలాగని సావ కొడుతున్నాడు. అదే మామూలు టైంలో అయితే అసలు మేము డ్రైవ్ చేస్తున్నప్పుడు అసలు పట్టించుకోడు. ఆ లోకంలో ఆడు ఉంటాడు. ఇలాంటి క్లైమేట్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళినా, డ్రైవ్ చేస్తున్నా చాలా బాగుంటుంది. మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు. అది డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీల్. చాలా బాగుంటుంది. ఆ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఆ కర్వ్స్ వచ్చినప్పుడు, మనం టర్నింగ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి వ్యూ చాలా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.